ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు డి శ్రీహరిరాజు గారు, డిఎస్పీ పెద్దాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్? చాయిసెస్. ఆ క్రమంలో ఏంటంటే మా బ్రదర్, మా అన్నయ్య కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. సార్, ఎస్ఐ నుండి సిఐ వారి అయ్యే వరకు ఏమైనా క్రైమ్ రిలేటెడ్ కేసులు లేవా? పెద్దగొత్తులు పెద్దాపురం అనగానే గతంలో ఒక ముద్ర, అటువంటి ఆ కాలనీలో ఆ వీధంతా కూడా ఒక దశలో వెళ్ళిపోయారు. కానీ మరొకసారి ఇటీవల కాలంలో పెద్దాపురం పేరు బయటపడింది. అది గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చెప్పండి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం అది. అయితే వాళ్ళకి కొంత హోంగార్డ్ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి సహకారం అనేది కరెక్ట్. ఇప్పుడు ఏ సంఘం కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఓపెన్గా వచ్చి ఎంక్వైరీ చేసుకొచ్చింది. పెద్దాపురంలో ఆ వీధి ఉందంటారు. అంటే వీధి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుందండి. 100 మంది వీధి ఉంటుంది, కానీ వృత్తి లేదు. పోలీసులతో పాటు మీరు ఎథిక్స్ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, ఫ్రెండ్లీ పోలీసులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే సొసైటీలో సార్థకత అంటే అదేనండి. ఈ కేసు ఆ సీట్లో ఎవరున్నా చేస్తారు. ప్రొడక్షన్ ఉంటే కూడా మ్యాక్సిమం చేస్తారు కదా, అక్కడి నుంచి రావచ్చు. వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అధికారం తీసుకోండి, వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు చెప్పారో ఎంత కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు డి శ్రీహరిరాజు గారు, డిఎస్పీ పెద్దాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కన్నా ముందు కూడా ఆయనకి హ్యూమన్ టచ్ అంటే బాగా ఇష్టం. అందుకే పోలీసింగ్ చేస్తూనే ఫ్రెండ్లీ పోలీస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో హ్యూమన్ టచ్తో మాట్లాడడం, ఒకవేళ క్రిమినల్ అయినా ఆయన ఎందుకు క్రిమినల్గా మారాడనేది గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళడం, ఆయన కేస్ స్టడీని తీసుకోవడం, ఆయనలో మార్పు కోసం కొంత కృషి చేయడం. అంటే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, రిమైండే కాకుండా పోలీసు గొంతుగా కేసులు పెడుతూనే ఆయనలో మార్పు తీసుకురావాలని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడడం, ఎక్కువగా ఎథిక్స్ మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తుంటారు. అటువంటి ఆఫీసర్ ప్రస్తుతం పెద్దాపురం ఉన్నారు. ఇటీవల పెద్దాపురంలో ఒక సంఘటన జరిగింది. ఆ మూలాలు మరొకసారి బయటకు వస్తున్నాయా లేవా అనే విషయంతో పాటు ప్రస్తుతం పెద్దాపురంలో జరుగుతున్న క్రైమ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ మీద కానీ, గాంజా మీద పెద్దాపురం పోలీసులు, ముఖ్యంగా కాకినాడ పోలీసులు తీసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా జరుగుతున్న విషయాన్ని సార్ నడుస్తున్నాం. సార్ నమస్తే అండి. డి శ్రీహరిరాజు గారు, చాలామంది ఏం చెప్తారంటే మీ గురించి అడిగినప్పుడు, ఆయన పోలీసింగ్తో పాటు ఆయన కవిత్వం బాగా రాస్తారని ఒకటి. నెంబర్ 2, అవతల వ్యక్తికి ఎథిక్స్ నేర్పడంలో ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే చాలామంది ఎక్కడ పనిచేసినా ఆయన స్టూడెంట్స్ ఉంటారని. వీటితో పాటు క్రైమ్ రిలేటెడ్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగా చేస్తారని ఇన్ని రకాలుగా కనిపిస్తారు. సాధారణ పోలీసు అనగానే బూతులు మాట్లాడతారు అనే కల్చర్ నుంచి మీరు ఒక డిఫరెంట్ కల్చర్లోకి వచ్చారు. ఇందాక మీకు అడిగినట్లుగా పెద్దాపురంలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. అది మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందా, లేదు చిన్న స్మెల్ రాగానే మీరు పూర్తిగా తొక్కు పెట్టారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు శ్రీహరిరాజు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్? చాయిసెస్ సార్, చాయిస్. అంటే మా ఫాదర్ కానిస్టేబుల్ సార్. అయితే స్టార్టింగ్లో అయితే నాకు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, ఆ సమయంలో అయితే ఇంజనీర్ అవ్వాలని కోరిక. కారణం ఏంటంటే మ్యాథ్స్ బాగా చేసేవాడు. ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు ప్రైవేట్ కాలేజ్ లేవు. మన వైజాగ్లో గీతం తప్పితే ఇంక వేరే ప్రైవేట్ కాలేజ్ లేదు. గీతంలో కూడా సీట్ వచ్చేదేమో, ఇంట్లో వాళ్ళేమో డేరింగ్గా నువ్వు చదువు, మీకెందుకు, మేము ఉన్నామని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వలేదు. నేనేమో వాళ్ళని అడగలేదు. అనుకోని పరిస్థితుల్లో బీఎస్సీ మ్యాథ్స్ జాయిన్ అయిన తర్వాత మా క్లాస్మేట్స్ ఎవరైతే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత సోషల్ స్టేటస్ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళని చేరుకోగలమా లేదా
అని చెప్పేసి మనసులో ఉండేది. ఆ క్రమంలో ఏంటంటే మా బ్రదర్, మా అన్నయ్య కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఇప్పుడు అప్పుడు నాన్నగారు కానిస్టేబుల్, మీ అన్నయ్య కూడా కానీ పోలీస్ క్వార్టర్స్ నుంచి వచ్చారు మీరు. అయిన తర్వాత రోజు వచ్చి అసలు ఎస్ఐ అంటే ఏమనుకున్నావు, ఆ? ఆ, ఆయన అప్పుడు వైజాగ్ వంటల్లో పనిచేసేవాడు. షిప్ ఓనర్ కంటే పెద్ద కోటీసాడు. అలాంటి వాళ్ళు కూడా కూర్చోమనేవాడు కాదు. ఆ, ఎవరైనా వస్తే ఆయన ఇంటర్వ్యూ తీసుకుని లోపలికి రావాల్సింది ఇలా చెప్పేవాడు అన్నమాట. నాకు ఎందుకు కానీ అది కనెక్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇంజనీర్ దగ్గర రేపు పొద్దున్న నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ఈక్వల్ స్టేటస్ ఉంటుందో ఉండదు, ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి ఫిక్స్ అప్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి మా ఫాదర్ అయితే వద్దన్నారు. చాలా బాధలు నేను పడ్డాను, ఇంకొద్దు, ఇంక ఈ డిపార్ట్మెంట్ వద్దన్నారు. నేనైతే ఇంకా మా అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి అయితే ఎస్ఐ అవ్వాలి. ఎస్ఐ మనం అనుకుంటాం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మ్యాథ్స్ టీచర్ అవ్వాలి. బీఈడీ చేశారా? బీఈడీ చేసి నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. నేను చెప్పింది కూడా అవతలకి అర్థం అవుతుంది. ఇది ఫిక్స్ అప్ అయిపోయినమాట. ఫిక్స్ అయిన తర్వాత 91లో అప్పుడు నాకు జస్ట్ 22 ఇయర్స్ ఎగ్జామ్ రాయడం, సెలెక్ట్ అవ్వడం జరిగిపోయింది. ఆ రకంగా 92లో డిపార్ట్మెంట్ 91 సార్. 91 బ్యాచ్. ఓకే. కాకుండా ఫస్ట్ పోస్టింగ్ విజయనగరం జిల్లా సార్, పాచిపెంట పోలీస్ స్టేషన్. సాలూరు పాచిపెంట. ఓకే. కానీ అప్పటికే నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా కదా పాచిపెంట, సాలూరు. అంటే ఉండేది సార్, కానీ మరీ ఎక్కువ కాదు, కానీ ఉండేది. లేదని చెప్పడం లేదు సార్. పాచిపెంట మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజా? అక్కడ ఛాలెంజ్ అంటే ఏం లేదు, రెగ్యులర్. పెద్దగా ఛాలెంజ్ ఏం లేదు, రెగ్యులర్గా. అంటే క్రైమ్ కల్చర్ ఏంటంటే అక్కడ ఏం పెద్ద క్రైమ్ కల్చర్ ఏం కాదు. అంటే సెమీ ఏజెన్సీ అన్నమాట. కొంత ఏజెన్సీ క్రైమ్, కొంత నార్మల్ క్రైమ్ అది ఉండేది. కానీ అటు అరకు వైపు, బార్డర్ వైపు కొంచెం ఉంది కదా మూమెంట్ అప్పుడు. అంటే వాళ్ళు పాచిపెంటని ఎలా వాడుకునేవారంటే ఎన్ రూట్ వాడుకునేవారు. మనకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పలానా ఊరికి వచ్చారంట, పలానా ఊర్లో భోజనం చేశారంటే ఇలాంటిది వచ్చింది తప్ప నుంచి. అంటే పబ్లిక్ మాత్రం లా ఒప్పి చేసేవాళ్ళండి, చేశారు మంచివాళ్ళు. కానీ మీ అన్నయ్య గారు చెప్పినట్లుగా పోలీసుని చూస్తే ఒక భయం, ఒక గౌరవం, అవన్నీ మీరు పాచిపెంటలో అనుభవించారా? అంటే అలాగని కాదు, కానీ అప్పటికి ఇంకా ఒక ఎస్ఐ అంటే ఒక హోదా, గౌరవం సొసైటీలో అయితే ఉండేది. అంటే ఉండేదని మనం ఎలా చెప్పగలంటే పాచిపెంటలో ఒక జూనియర్ కాలేజ్ ఉండేది. జూనియర్ కాలేజీలో కాలేజ్ యానివర్సరీకి ఎస్ఐని చీఫ్ గెస్ట్గా పిలిచారంటే ఇంకా ఉన్నట్టే లెక్క. నాకే ఆశ్చర్యం వేసింది. అయితే అక్కడ ఏంటంటే ఆ రోజు ఒక అబ్బాయి స్టూడెంట్ లీడర్. తర్వాత కొంతకాలం ఏమైందంటే ఆ స్టూడెంట్ లీడర్ కానిస్టేబుల్ అయ్యాడు. సార్ అప్పుడు మా కాలేజ్ ఫంక్షన్ మీరు వచ్చారు, కానిస్టేబుల్ అయ్యాను అని చెప్తే నాకు అది హ్యాపీ అండి. అంటే ఆ జిల్లాల్లో, ఆ 3 జిల్లాల్లో పోలీస్ కంటే వాళ్ళ దృష్టిలో హీరో అండి. హీరోయిన్ కాకపోయినా ఒక ఇంపార్టెంట్ పొజిషన్. లేదండి, హీరోయిన్ చూస్తారు. ఎందుకంటే మీరు చెప్తున్న కాలేజ్ ఫంక్షన్లు, స్కూల్ ఫంక్షన్లు, షాప్లో ఓపెనింగ్ పిలవడం, అదొక లెవెల్ అది. ఓకే. పాచిపెంట తర్వాత అండి? పాచిపెంట తర్వాత అంటే అప్పుడు ఎస్పీ గారు డాక్టర్ ఈష్ కుమార్ ఉండేవారు. మా డిఎస్పీ గారు జగన్మోహన్ రావు గారు ఉండేవారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు. భోగాపురంలో మా బ్యాచ్మేట్ ఒక ఆయన ఉండేవారు. అక్కడేదో ఇష్యూ వచ్చిందన్నమాట. ఇష్యూ వస్తే ఆఫీసర్లు మాట్లాడుకుని వైస్ వర్సా ట్రాన్స్ఫర్ చేశారు. నాకు భోగాపురం వేశారు, ఆయనకి పాచిపెంట వేశారు. ఏముంది భోగాపురం రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు. అంత పెద్ద క్రైమ్ ఉండేదా? రోడ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ. మరి రోడ్ యాక్సిడెంట్ మీరు పోలీసు ఎలా కంట్రోల్ చేస్తారు అప్పుడు? ఒక సింగిల్ హైవే అది. అంటే యాక్చువల్గా అప్పుడు మెన్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉండేదండి. అప్పుడు డెంకాడ పోలీస్ స్టేషన్ లేదు. స్ట్రెంగ్త్ అంతా కలిపి 10-12 మంది ఉండేవారు. చాలా ఇబ్బంది అయ్యేది. అంటే అక్కడ ఏమైనా మార్క్ ఉందా మీది? కేసులు కానీ పెద్దగా మార్క్. ఓకే. భోగాపురం తర్వాత నీలకంఠపురం, బొమ్మలేశ్వరం నీలకంఠపురం ఏజెన్సీ 95 ఫిబ్రవరి. కానీ అప్పటికి అక్కడ కూడా నాగావాళ్ళ దళం అని కొన్ని యాక్టివ్ ఉండేవి అండి అప్పట్లో. అంటే ఏమైందంటే నేను 95 ఫిబ్రవరి 9వ తారీఖున జాయిన్ అయ్యాను. అంటే జనవరి 30వ తారీఖునే మొండెంకల్ అని చెప్పి మొండెంకల్ ఊర్లో నడిబొడిన ఒక మటర్ జరిగింది. అంటే ఆ మటర్ జరిగిన ఒక 10 రోజులకి నాకు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మటర్ చేసింది ఎవరు? నక్సలైట్లు అండి. మరి వాళ్ళని అరెస్ట్ చూపించారా?
అరెస్ట్ అంటే మీకు తెలియదే ఉంది, వాళ్ళు ఎక్కడో ఎక్కడో దొరుకుతారు, వేరే కేసులు ఎక్కడో ఉంటారు. కానీ అక్కడ సింపథైజర్ ఎక్కువ అండి చెప్పిన ఏరియాలో. ఉమ్. మరి వాళ్ళు అటువైపు వెళ్ళకుండా ఏం చేసేవారు? అంటే మనం ఎంతవరకు అంటే ఒకటండి, అంటే పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ఇబ్బంది పడి వెళ్ళకూడదు. ఆ డిసాటిస్ఫాక్షన్ వల్ల వెళ్ళకూడదు. అంచేది ఏంటంటే మన వరకు ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ గుమ్మలేశ్వరం, కురుపం, నీలకంఠపురం ఏరియాలో సవర జాతాప్ అని 2 కమ్యూనిటీలు ఉంటాయి. 2 కూడా ఎస్టీఏ. సవర వేరు, జాతాప్ వేరు. సవర కమ్యూనిటీ కొండ మీద ఉంటారు, జాతాపు కమ్యూనిటీ కింద ప్లెయిన్ ఏరియాలో ఉంటారు. నేనేం చేశానంటే సౌర కమ్యూనిటీ ఉద్యోగపరంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ వెనకబడి ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకమైన భాష ఉంటుంది. జాతాపు తెలుగు మాట్లాడుతారు, భాష ఉంటుంది. సౌర కమ్యూనిటీకి చైతన్య సదస్సు, చైతన్య సభ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. అది నా మటుకు నేను ఒక డెసిషన్ తీసుకుని పెట్టాను. ఆ క్యాస్ట్లోని సర్పంచ్ లేకపోతే ఎంపీడీసీ లేకపోతే గ్రామ పెద్ద ఆ క్యాడర్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది పిలిచి, చుట్టుపక్కల గ్రామస్తులను పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు జాతాపుల కంటే వెనుకబడి ఉన్నారు, మీరు కూడా జాతాపులతో పాటు ఈక్వల్గా మీరు రేజ్ అవ్వాలి, ఇంకా చైతన్యం రావాలి అని చెప్పేసి అది మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఏంటంటే ఈ న్యూస్ ఛానల్స్ ఇన్ని ఉండే కాదు, ఆంధ్రావన్ ఉండేది. ఆంధ్రావన్లో టెలికాస్ట్ అయింది ఆ టాపిక్. సార్ అక్కడ ఇంకొక కల్చర్ ఉండేది. ఎస్ఐని బాబు అంటారు, ఎస్పీనేమో గాడు అంటారు. మీరు ఆ వేరియేషన్ చూసారా? అంటే అలాగని కాదు కానీ అది మనం అలాగా అంటే ఎదురుగా వాళ్ళకి కనబడేది ఎస్ఐ కాబట్టి ఎస్ఐ గారు అంటారు, అంటే అంతకన్నా పై ఉన్న ఆఫీసర్కి గాడు అంటుంటారు. నేను దాన్ని పెద్దగా ఏకీపించను కానీ వాళ్ళకి భాష రాక కానీ సంబోధన తెలియక కానీ అది మనం తీసుకోకూడదు. ఈ ర్యాంక్ నిలగనాలి, ఆ ర్యాంక్ నిలగనాలి లేదు. అంటే ఆ ఉద్దేశం కాకపోయినా వాళ్ళకి ఎదురుగా కనబడేది మీరే కాబట్టి ఎస్ఐ గారు అంటే నేనైతే అది భాషాపరమైన సమస్య అనుకుంటాను తప్పించి వేరే రకం. నీలకంఠపురం తర్వాత నీలకంఠపురంలో చాలా లాంగ్ ఇయర్స్ చేశాను, 3 years 8 months చేశాను. జనరల్ అక్కడ ఏంటంటే 1 year 1.5 year కంటే ఎవరు ఎక్కువ చేయరు. అప్పుడు ఆఫీసర్లు మనకు ఉంచారు, మనం కూడా అక్కడ కంటిన్యూ చేసాం. కానీ సరే ఆ బార్డర్ ఏరియాలో కొంత నక్సల్స్ మూమెంట్ బాగా ఉండేది అండి అప్పుడు. ఉండేది కొంత సమయం ఉంది, కొంత సమయంలో గవర్నమెంట్ అప్పుడేమో బ్యాన్ లిఫ్ట్ చేసింది. బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు కొంత బెటర్గా ఉండేది, మూమెంట్ అయితే ఉండేది. కానీ జీప్లు బ్లాస్ట్ అవడం, బ్లాస్ట్ అవడం కూడా జరిగాయి కదా. అయితే ఏంటంటే నేను గొప్పగా చెప్పుకోవడానికి విషయం ఏంటంటే నా ముందు ఇన్సిడెంట్లు ఉన్నాయి. అంటే 2 ఇన్సిడెంట్లో ఆ గ్రామస్తుల దగ్గర ఎవరిదైనా లైసెన్స్ తుపాకుంటే పట్టుకెళ్ళిపోయిన కేసు ఒక 2. తర్వాత ఈ మొండెంకల్లో సుక్కు అని ఆయన మర్డర్ చేయడం, తర్వాత చిన్నంటి జోల్ అని చెప్పేసి అక్కడ క్రాస్ ఫైర్ అవడం, ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి. డ్యూరింగ్ ద మై పీరియడ్ 3 years 8 months ఒక ఇన్సిడెంట్ కూడా అవ్వలేదు. తర్వాత కూడా మళ్ళీ అంటే ఇది పూర్తిగా నేనేదో చేస్తాను కదా, అలా టైం కలిసి వచ్చింది. ఓకే. నీలకంఠపురం తర్వాత అంటే నెక్స్ట్ పోస్ట్ నీలకంఠపురం తర్వాత ఏమైందంటే మాదిరెడ్డి ప్రతాప్ గారు జిల్లా ఎస్పీకి వచ్చారు. జిల్లా ఎస్పీకి వచ్చిన తర్వాత ఆయనేమో సీనియర్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళకి ఏంటి జిల్లా విషయాలు ఇదేదంటే, సార్ ఈ జిల్లాలో అంత అన్యాయం జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీలకంఠపురంలో మంచి ఎస్ఐ 3 years 8 months నుంచి ఉండిపోయాడు సార్, మీరు మంచి ఆఫీసర్ మీరైనా తీసుకురావాలంటే ఆయన అలాగే తీసుకొస్తాను, ఎక్కడేద్దాం అని చెప్పేసి అంటే, సార్ గుమ్మలేశ్వరంలో ఒక ఆయన సీనియర్ ఎస్ఐ గారు ఉన్నారు, ఆయనకి ప్రమోషన్ రాకుండా ఉండిపోయారు, ఆయన అక్కడ ఏజెన్సీలు ఉంచడం కరెక్ట్ కాదు, మనకి విజయనగరం రోడ్లు తర్వాత గంటేడ 2 ఖాళీ ఉన్నాయి సార్, వాళ్ళిద్దరికి తెచ్చేస్తే బాగుంటుంది అంటే మంచిగా బాగానే ఉంది, అయితే హెడ్ అండ్ టాస్ వేద్దాం అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు సీనియర్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన ఎస్పీతో వాదించాడంట, సార్ హెడ్ అండ్ టాస్లో శ్రీహరిరాజుకేమో గంటేడు పడచ్చు, అలా పడ్డానికి వీల్లేదు సార్, ఆయన విజయనగరం రోడ్లు వేయాలి, మీరు హెడ్ అండ్ టాస్ వేస్తాం మళ్ళీ అక్కడ అన్యాయం జరగచ్చు అని అంటే, ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఆయన నాకు విజయనగరం రోడ్లు ఆయన సీనియర్ ర్యాంక్కి గంటేడ పోస్టింగ్ వేశారనమాట. వేసిన తర్వాత విజయనగరం హెడ్ క్వార్టర్కి వచ్చాను. అక్కడ మీరు చేసిన వర్క్ ఏముంది? రూరల్ అంటే వర్క్ అంటే స్పెషల్గా మనం చెప్పుకునేది ఏమి ఉండదు. ఆ టైంలో మన స్టేట్ పోలీసు
మైత్రి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. అవును. మైత్రి అని కాన్సెప్ట్ చేస్తే ఆ, అది ఎందుకో కానీ నాకు కొంచెం నచ్చింది అనమాట. మ్మ్. నచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా కుర్రోళ్ళని పెట్టి ఆ, ఒక మైత్రి సభ్యుల కింద పెట్టి అన్నీ కూడా బాగా యాక్టివేట్ చేసాం. నాకు అందులో ఆనందించే విషయం ఏంటంటే తర్వాత కాలంలో ఒక కమింగ్ 5-10 ఇయర్స్లో వాళ్ళంతా కూడా ఈ రకంగా అయ్యారు. అయితే మనకి ఆ విషయంలో ఆనందం కలిగిందన్నమాట. అంటే మన లీడర్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, పనికి వచ్చింది ఇక్కడ అని చెప్పి. అలాగే ఆ, ఈ మైత్రి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ అని మీకు చెప్తాను. ఒకరోజు ఏమైందంటే ఈ మైత్రి సభ్యులు ఉదయాన్నే వచ్చారు. మ్మ్. ఏం జరిగిందంటే ఒక అమ్మాయి సార్ ఎక్కడి నుంచి వచ్చింది, మన దగ్గర రోడ్డు మీద దిగింది అన్నారు. ఆ అమ్మాయి ఎవరు ఏంటంటే కర్నూలు ఏరియా నుంచి వచ్చింది సార్, ముస్లిం అమ్మాయి, సౌత్ తల్లితో ఇబ్బంది పడి వచ్చిందంట, మరి ఏం చేద్దాం అనుకున్నాం. ఏం లేదు సార్, మీరు ఏం చెప్తారు సార్, అమ్మాయి కాబట్టి ముందు సేఫ్గా ఉంచండి, తర్వాత ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం మ్మ్. అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత ఒక 2 days పోయిన మళ్ళీ వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, సార్ అమ్మాయికి ఇక్కడే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే అన్నా. ఎవరంటే పలానా అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ తల్లి ఇద్దరే ఉంటారు, వాళ్ళకి అమ్మాయి కోసం చూస్తున్నారు అని చెప్పి. ఆ అబ్బాయి హిందూ, ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంటే అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పేరెంట్స్కి అని చెప్తే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తానికి ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. మ్మ్. ఈరోజు కూడా వాళ్ళు అక్కడే కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నారు. అదొకటి విచిత్రంగా అనిపించింది, కానీ చాలా మ్మ్. ఇలా కూడా జరుగుతుంది అని చెప్పాను. దేవుడు రాస్తాడు కదండి ఎవరికి ఎక్కడో అలా వచ్చిందేమో అమ్మాయి కర్నూలు నుండి. ఓకే, నెక్స్ట్ అండి రూరల్ తర్వాత. పాచిపేటలో ఉన్నప్పుడు మాకు పోలీస్ స్టేషను పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉండేది. ఆ చుట్టుపక్కలంతా కూడా ఎస్సీ కాలనీ వేరే ఉండేది. ఉన్న తర్వాత మనకు అక్కడ ఏంటంటే స్టాఫ్ ఎక్కువ మంది ఉండేవారు, ఓన్లీ గార్డ్ డ్యూటీస్, ఇప్పుడు ఏదో కూమింగ్ ఉంటే వెళ్ళడం లేదు. ఉన్న తర్వాత అక్కడ నిరక్షరాస్యత ఇదంతా కూడా గమనించి మనం ఒక ప్రైవేట్ క్లాస్ లాగా మన పోలీస్ స్టేషన్ పక్కన వేరే ఒక వార్డన్ బిల్డింగ్ ఒకటి ఉండేది, అందులో ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించింది. స్టాఫ్తో చెప్తే స్టాఫ్ కూడా బాగా స్పందించారు. వెంకటస్వామి ఒక కానిస్టేబుల్, ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీ, ఆయన రోజు నేను 1 గంట చెప్తాను సార్, ఆయన ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంకా ప్రతిరోజు సాయంకాలం 1 గంట, 1.5 వచ్చేవారు. ఈ వెంకటస్వామి అని క్లాస్ తీసుకునేవాడు. ఈ విషయం జిల్లా ఎస్పీ గారి దృష్టికి వెళ్ళింది, డాక్టర్ ఈష్ కుమార్ గారు. ఆయన కూడా అప్రిషియేట్ చేసి ఆ కానిస్టేబుల్కి నాకు రివార్డ్ ఇచ్చాడు, సార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన సురక్ష కూడా పంపాడు. సురక్ష పంపితే సురక్షలో కూడా అది ఆ విషయం వచ్చిందన్నమాట. అదొకటి ఒక ఇన్నోవేటివ్గా చేసినందుకు నాకు సాటిస్ఫాక్షన్. విజయనగరం రూరల్ నుంచి ఎక్కడికి వెళ్ళారండి? విజయనగరం రూరల్లో ఉంటుండగా ఒకసారి నాకు ఏమనిపించిందంటే ఈ మైత్రి సభ్యులకి గేమ్స్ పెడదాం, వాలీబాల్, కబడ్డీ, అలాగే లేడీస్ ఉన్న ముగ్గులు పడి ఇవన్నీ పెట్టి ఒక ఫంక్షన్ పెట్టి ఎస్పీ గారిని పిలుద్దాం అని చెప్పేసి ఆలోచన కార్యక్రమం అంతా డిజైన్ చేసుకున్న తర్వాత ఎస్పీ గారు డాక్టర్ సౌమ్యామేశ్వర్ గారు మేడంకి చెప్తే మేడం ఓకే అన్నారు. మేడం ఓకే అన్న తర్వాత అప్పుడు ఒక ఆయన ఎస్బీ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయన మేడంకి ఏం చెప్పాడంటే, మేడం మీరు మీ స్థాయి తగ్గ ప్రోగ్రాం కాదు, ఎవరు పిలుస్తా ఆ ప్రోగ్రాం మీరు వెళ్ళిపోకూడదు అని చెప్తే ఎస్పీ గారు నేను రావటం లేదండి, సారీ అండి అని చెప్పాను. మేము చేసుకున్నాం అంటే మా డిపార్ట్మెంట్లో ఒక్కోసారి అలాంటి రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇందులో మనం గమనం చూసింది ఏంటంటే ఇందులో స్వార్థమే లేదు, ఒక మంచి కార్యక్రమం. మీకు ఆయన మీద ప్రొఫెషన్ తెలిసి ఏముందో మనకు తెలియదు. అలాంటి ఇన్సిడెంట్స్ వస్తే ఒకసారి నవ్వు వస్తుంటుంది. ఓకే సార్, మీ సర్వీస్లో అంటే నీలకంఠాపురం అన్ని తర్వాత విజయనగరం రూరల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? విజయనగరం రూరల్ తర్వాత నేనే వాలంటరీగా పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఆప్షన్ పెట్టుకున్నాను. పీటీసీ పెట్టుకుంటే నాకు వెంటనే రమణ్ కుమార్ గారు ఉండేవారు, బివి రమణ్ కుమార్ గారు, ఆయన ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో అక్కడ పనిచేస్తాను. తర్వాత అండి అక్కడ పీటీసీలో పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత సిఐ ఎక్కడ ఇచ్చారు? సిఐ అయిన తర్వాత ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. 2000
2008 జనవరిలో ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చి ఏం చేశారంటే డిఓ కాపీ అక్కడే వేశారు మళ్ళీ సీఏగా. అప్పటికి 5.5 ఏళ్ళు పెట్టి పనిచేస్తున్నాను. ప్రమోషన్ ఇచ్చి అక్కడే వేశారు. నేనేమో దాని గురించి ఏం పెద్ద పట్టించుకోలేదు. సరే అని చెప్పి కర్ణం కుమార్ గారు ఇన్స్పెక్టర్గా ఉన్నారు అక్కడ. ఎవరండి? కర్ణం కుమార్ గారు. ఓకే. కర్ణం కుమార్ గారు ఉండి ఆయన ఏమన్నారంటే, శ్రీహరిరాజు నీలాడ లాండార్డ్ చేయాలి, ఇప్పుడు ఏదో ప్రమోషన్ ముందు వచ్చావు అయిపోయింది, ఇంకా అంటే మనకెవరు వేస్తారు సార్, అడగంది అమ్మైనా పెట్టదు, అధికారులను అడగాలి, నాయకులను అడగాలి, అడిగితే ఎవరో వేస్తారు, నువ్వు అసలు మీ కోరిక తెలియాలి కదా బయటికి అని చెప్పి అన్నారు. అన్న 2 రోజులకి డిఐజీ గారు సందీప్ షాండిల్ ఎవరు అనుకుంటా ఆయన వచ్చారు. జిల్లా అలా చూడడానికి వచ్చి పీటీసీ దగ్గర ఉంది, విత్ ది విజయనగరం కాబట్టి చూడడానికి వచ్చి మామూలుగా సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు అడుగుతుంటారు, ఇంకేమైనా ఉన్నాయా, మీకేమైనా కావాలని అడుగుతుంటారు. అప్పుడు ఈ కర్ణం కుమార్ గారు డేరింగ్గా, ఎంతకంటే అన్యాయం ఉంది సార్ అని. ఏంటంటే అన్యాయం అంటే, ఇక్కడ 5.5 ఏళ్ళు పనిచేసి మళ్ళీ పీటీసీ చేశారు, అలాగే నా దృష్టికి రాలేదు, తప్పకుండా చూస్తానని చెప్పి అన్నారు. అన్న తర్వాత మొత్తానికి ఏంటంటే డిఐజీ గారి వల్ల అప్పుడేమో విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు, ఆయనకేమో ఆయన దృష్టికి వచ్చింది, ఆయన కూడా ఏదో ఎంక్వైరీ చేసుకుని ఆయన ఓకే నాకేం అభ్యంతరం లేదంటే అప్పుడు మళ్ళీ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ చేశారు. సార్ ఎస్ఐ నుండి సిఐ వారి అయ్యే వరకు ఏమైనా క్రైమ్ రిలేటెడ్ కేసులు లేవా? అంటే చాలా ఉన్నాయండి. అంటే ఇండిపెండెంట్గా చేసేది లేదు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే అందరూ చేసే కేసు ప్రత్యేకంగా నీలకంఠపురంలో ఒక కేసు అయితే కొద్దిగా ఒక కేసు నాకు సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉన్న కేసు. నీలకంఠపురం లిమిట్స్లో నీలకంఠపురంకి 3 అంకెలకి దాదాపు ఒక 11 కిలోమీటర్స్ అంత ఉంటుంది అనుకుంటాను. మధ్యలో పెద్దగొత్తులో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రైబల్ విలేజ్. ఇది ట్రైబల్ విలేజ్ అంటే కొద్దిగా అదర్ క్యాస్ట్ కూడా షావుకారులు వీళ్ళు కొద్దిగా ఉంటారు. ఆ విలేజ్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా బంగారం అటుకు మీద పెట్టుకున్న బంగారం పోయింది. ఇది మనకి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే అసలు ఆ ఏరియాలో దొంగతనం జరగదు. ట్రైబల్ ఏరియాలో ప్రాపర్టీ అఫెన్స్ అనేది ఆల్మోస్ట్ 0 అన్నమాట. అలాంటిదేమో ఇక్కడ దొంగతనం జరగడం ఏంటని చెప్పి అసలు అర్థం కాలేదు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, నిన్న కూడా మన మిత్రులు కొంతమంది మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు అంతా టెక్నాలజీ మీద బేస్ అయి చేస్తున్నారు, ట్రెడిషనల్ ఏదైతే ఉందో అది మానేశారు, అలాంటిది ఏదైనా మెసేజ్ ఇవ్వాలని చెప్తున్నారు. అది ఈ కేసు గుర్తొచ్చిందన్నమాట. ఏంటంటే అలా ఎంక్వైరీ చేస్తే మనకు ఒక చిన్న క్లూ వచ్చింది. ఏంటి ఆ క్లూ అంటే, ఒక వ్యక్తి చుట్టరికం మీద ఇక్కడికి వచ్చాడు, ఒక 10 రోజులు ఎంత ఉన్నాడు, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ మనిషి ఊరికి రావటం లేదు. అది ఇన్సిడెంట్. అతను కూడా ట్రైబలే, గుమలేశ్వరంలో ఉంటాడు. ఏంటి దీనికి దానికి ఏమైనా కేసుకి సంబంధం ఉందా లేదని చెప్పేసి వెంటనే గుమలేశ్వరం వెళ్ళి వెరిఫై చేస్తే ఆ మనిషి అక్కడ లేడు. ఆ మనిషి అక్కడ లేకపోతే ఇప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. ఇది ఎప్పుడు నేను చెప్పింది 96 ఆ ప్రాంతం. వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి మీరు ఆ వ్యక్తిని అప్పచెప్తే పంపిస్తాం, లేకపోతే మీకు పంపమని చెప్పి అనగానే గ్రామ పెద్దలు ఒక ఆయన బండినాయుడు అంటారు, ఆయన ఇంకో గ్రామ పెద్ద వచ్చి మేము అప్పచెప్తాం, వీళ్ళని ఇంటికి పంపించండి, వీళ్ళకేం సంబంధం లేదు, వీళ్ళు పంపించండి, వాడినైతే దొంగతనం చేశారు కాబట్టి వాడిని మేము ఎట్టి పరిస్థితులు మీకు అప్పచెప్తాం అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సరే నాయుడు గారు, మరి మీకు బాధ్యత మేమే పెడుతున్నాం, మీరు ఆ మాట నిలబెట్టుకోవాలంటే తప్పకుండా అని చెప్పారు. ఇది జరిగిపోయింది. సిఐ గారు మధ్యలో అడుగుతున్నారు, కేసు ఎంతవరకు వచ్చింది. సార్ ఈ బండినాయుడు గారితో మాట్లాడుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు, ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పేసి. మేము ఏంటంటే సిఐ గారు ఆఫీస్ రావాలంటే గుమలేశ్వరం ఎల్లుండిపేట రావాలి, అలాగే పార్వతీపురం వెళ్ళాలంటే ఎల్లుండిపేట రావాలి, లేదా చిన్న పెద్ద షాపింగ్ అంటే ఎల్లుండిపేట, తరచూ వారం 10 రోజులు రావాల్సి ఉంటుంది. వచ్చినప్పుడల్లా నాయుడు గారిని కలుస్తున్నాం, నాయుడు గారు ఏం బాగోట్టలేదు అంటున్నారు. ఒకరోజు నాయుడు గారు తల మాట్లాడుతూ నాయుడు గారు ఏమన్నారంటే, గునుపూరు సినిమా హాల్లో కనబడ్డారంట మన ఊరోడికి ఇన్ఫర్మేషన్, గునుపూరు సినిమా హాల్లో మన ఊరోళ్ళు కనబడ్డారు, హాయ్ అనుకున్నా, అది ఇన్ఫర్మేషన్. అయితే నేనేమో మా స్టాఫ్ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి, ఒక ఆయన పేరు సర్దార్ ఖాన్, ఇంకో ఆయన కేశవరావు గారు ఇప్పుడు లేరు.
అయితే వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసి మనం కేసు గురించి బయలుదేరాలండి అంటే అలాగే సార్ అన్నారు ఇద్దరు కూడా. అన్నదో సిఐ గారు పర్మిషన్ తీసుకుంటే సిఐ గారు రఘునాథరెడ్డి గారు వైజాగ్లో ఉంటున్నారు, వెళ్ళండి అన్నారు. రఘునాథరెడ్డి గారు కొమ్మర వెళ్ళలేదు శ్రీకాకుళం. ఎస్ ఎస్ మంచి ఆఫీసర్. అయితే వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళామంటే గుంటూరు వెళ్ళిపోయాం. సినిమా హాల్లో కనబడ్డాడు, అది కూడా నైట్ షోకి. అది సెకండ్ షోకి మా స్టాఫ్కి ఏమో ఈయన రమ్మన్నాడు, వచ్చాం, ఎక్కడ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, మళ్ళీ సినిమాకి అయితే రాడు కదా అని చెప్పి. నాకు ఒక కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే జనరల్గా పల్లెటూరు కానీ ఇప్పుడంటే అర్బన్ కల్చర్ పెరిగిపోయింది, కానీ పాత కల్చర్లో ఒక కులం వాళ్ళు ఒక ఏరియాలో ఉంటారు. అదొకటి మైండ్లో ఉండి వీడి కులం ఏదైతే ఉందో ఆ ఏరియా ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఆ ఏరియాకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసామంటే మనం వాడి గురించి డైరెక్ట్గా దొంగ కేసు అంటే వాడు చెప్పడం, వీడు దొంగ కొద్ది మాటగారని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 10 రోజులు కూడా అందరితోని కూడా బాప నాన్న బాబాయ్ ఏదో వరుసలు పెట్టుకుని తిరుగుతుంటాడు అని చెప్పి. అంచేది ఏంటంటే వీడిని మనం హైప్ చేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ వీధిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇలాగ ఐటీడీఏలో వాడికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము ఐటీడీఏ నుంచి వచ్చాం, ఈ మంచి డ్యూటీకి అది రావడం లేదంటే ఇది అదని చెప్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే ఈ వీధికి వచ్చాడు, ఇక్కడే ఉండేవాడు, భలేగా ఉందా అని చెప్పి అనుకున్నాం. అందులో ఏం చెప్పాడు ఏంటంటే ఉద్యోగాలు ఇస్తున్నాడు, డబ్బులు రెడీ చేసుకున్నాను. మరి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మేము ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర డబ్బులు లేవు. అడిగితే ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్. ఇంకా అలా మాట్లాడితే ఏం చెప్పారు, పర్లాకిముడి దగ్గరలో ఒక అబ్బాయి వచ్చాడు, చుట్టారు కిందకి వచ్చాడు. చుట్టారు కిందకి వస్తే ఆ కుర్రోడు ఏదో కొద్దిగా ముందుకు వచ్చినట్టున్నాడు. ఆ కుర్రోడు ఏదో ముందుకు వచ్చినట్టు ఇక్కడేదో మేమైతే నో చెప్పాం అన్న తర్వాత మేము ఇంకా డిసైడ్ అయిపోయాం పర్లాకిముడి వెళ్ళిపోదాం అని చెప్పి. ఆ ఊరేది తెలియదు. ఇక్కడి నుంచి ఒక గైడ్ని పికప్ చేసాం, ఆ ఊరు చూపెట్టాను. మా దగ్గర ఇప్పుడు ఫోన్పే లేదు, ఏం లేదు, డబ్బులు కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి, 200 300 ఉన్నాయి. ఉన్న తర్వాత మన దగ్గర ఛార్జీలు కూడా సరిగ్గా లేవు. ఎలాగంటే మా స్టాఫ్ అన్నారు, సార్ గుంటూరు టు పర్లాకిముడి ప్రైవేట్ బస్సు ఉంటుంది సార్, వాళ్ళు పోలీస్కి టికెట్ తీసుకోవచ్చు సార్, ఇది ఒకటి బాగానే ఉంది అని చెప్పేసి ముగ్గురు మాతో పాటు ఈ నాయుడిని కూడా ఎక్కించాం. మాతో పాటు ఈ నాయుడు కూడా ఉన్నాడు, బండినాయుడు గారు కూడా మాతో పాటు ఉన్నారు. మేము 4, ఆయనకి హెడ్ కానిస్టేబుల్ చేసాం, ఆయన కూడా ఉంది. 4 కలిపి పర్లాకిముడి వెళ్ళిపోయి పర్లాకిముడి దిగి ఒక 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆ ఊరు వెళ్తాం, ఆ ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సేమ్ కదా, వీడు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, వాడు ఆపర్చునిటీ ఇచ్చడం మీరు, ఎందుకంటే మా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, మేము నో చెప్పాం. మరి ఇంకేం జరిగింది అంటే డబ్బులు పట్టుకుని రేపు రమ్మన్నాడు, కానీ మేము వెళ్ళాం, ఎందుకు మా దగ్గర డబ్బులు లేవు, మా ఎక్కడికి రమ్మన్నాడు, పర్లాకిముడి రైల్వే స్టేషన్ రేపు రమ్మన్నాడు. అరే మీరు పిచ్చోళ్ళగా ఉన్నారు, ఎంత మంచి ఆపర్చునిటీ, మీరు వదులుకుంటారా? మేము అసలు ఇంకా పోలీసు దీనిలో లేము. ఒక టీచరు, ఒకరేమో మటన్ షాపు, ఒకరేమో అలాగే రకరకాల చెప్పాం. అలాగే చెప్తున్నాం వాళ్ళ మదర్నేమో ఒప్పించాం. అమ్మ ఇప్పుడు మీరేం డబ్బులు పెట్టకండి, ముందు మాట తీసుకుందాం, అవసరమైతే ఉద్యోగం వేయించిన తర్వాత డబ్బులు ఇద్దామని చెప్దాం. ఇప్పుడు మనకి ఇందులో పోయిందే ఉంది, మీరు మీరు ఇంకేం దిగాలి, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే ఆవిడ నీ ఇష్టం బాబు అని అన్నది. నీ ఇష్టం బాబు ఆ ఒక్క మాట తీసుకున్న తర్వాత వీడు బ్యాగ్ సర్దించి వీడిని బయలుదేరించి ఒక 3-4 కిలోమీటర్లు బయలుదేరాం, నడుచుకుని వస్తున్నాం. అదంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. వీడు చెప్తున్నాడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు, నేను రాత్రి ఇక్కడ ఉన్నారు, వారం రోజుల కింద ఈ ఊరు వచ్చారు, ఇవన్నీ చెప్తున్నాడు. అప్పటికే ఈవినింగ్ టైము, ఏదో అతి కష్టం మీద పర్లాకిముడి వచ్చిన తర్వాత వీడిని అడిగాం, ఇక్కడ మరి నైట్ ఉండాలి కదా, ఎక్కడ స్టే చేయాలి. వాడు ఏంటంటే ఊర్లో మంచి లాడ్జ్ చేద్దాం అది చెప్తున్నాడు, మా దగ్గర అంత డబ్బులు లేవు, వీడితో చెప్పలు వేస్ట్ అని చెప్పి ఓ చిన్న లాడ్జ్ చూసుకుని లాడ్జ్లో అందరూ కలిపి పడుకుని ఆ డోర్కి అడ్డంగా మంచం పెట్టి రాత్రి మీ వీడియో వెళ్ళిపోతే కష్టం కదా, వీడియో కదా అని చెప్పి అలాగా రాత్రి పడుకుని ఉదయాన్నే అందరూ తయారై రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము రూమ్కి వచ్చిన తర్వాత మా వేషం మా మాటలను బట్టి వాడికి ఇంకా పోలీసు అని అర్థమైపోయింది. వాడికి అప్పటి నుంచి అంటే ఏదో బిగిసిపోయి ఉన్నాడు, ఇంకా అప్పటి వరకు ఫ్రీగా ఉండేవాడు, ఇంకా మనిషి బిగిసిపోవడం మొదలుపెట్టాడు. సరే ఇంకా అని చెప్పి రైల్వే స్టేషన్ మేము ఒక 1/2 అవర్ ముందే
వెళ్ళిపోయి ఎంట్రీ ఎటు పక్క ఎగ్జిట్ ఎటు పక్క వస్తే మిస్ అవ్వకుండా ఎలా పట్టుకొని చెప్పి నలుగురు 4 వైపులు ఉన్నాం. ఈ పర్సన్ ఏంటంటే కాకి యూనిఫామ్ వేసుకున్నాడు, పెద్ద హైట్ ఉండి 5'4" అంత హైట్ ఉంటాడు. కాకి యూనిఫామ్ మంచి కొత్త బట్టలు ఉన్నాయి వేసుకుని చేతిలో ఆ రోజు పేపరు, ఒక డైరీ పట్టుకుని డైరెక్ట్గా వచ్చి రాగానే మన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకోగానే దొరికాడు, అక్కడికి వచ్చాడా? వచ్చాడు టైం, వాడైతే వచ్చాడు. డబ్బులు వచ్చాను కూర్చుంటే ఏం మొత్తానికి ఆడైతే వచ్చాడు. వచ్చి మన వాళ్ళు పట్టుకున్నారు. నేనైతే పట్టుకున్నాను, నేను బయట ఉన్నాను. దొరికేడు సార్లు చెయ్యుకుని వచ్చారు. వచ్చిన తర్వాత తీసుకుని రిటర్న్ వచ్చిన తర్వాత బంగారం ఏమైందని అడిగాను. మనకు అదే కదా కావాలి. బంగారం ఏంటంటే బత్తిలో రామకృష్ణ గారికి ఇచ్చాను గోల్డ్ షాప్ అన్నాడు. బత్తిలు వచ్చాం అక్కడి నుంచి. బత్తిలు వచ్చిన తర్వాత రామకృష్ణ ఊర్లో ఒక పెద్ద మనిషి, ఊర్లో గౌరవం వ్యక్తి, పోలీసు అందరితో పరిచయం అంతాను. ఈయన తీసుకెళ్ళి రామకృష్ణ దగ్గర కూర్చున్నాం. రామకృష్ణ గారు కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వండి సార్, కేసు గురించి మాట్లాడటం లేదు. కూల్ డ్రింక్లు తెప్పిస్తున్నాడు, టీలు తెప్పిస్తున్నాడు, ఇంకేమో తెప్పిస్తున్నాడు. సిఐ గారు తెలుసు అంటాడు, డిఎస్పీ గారు తెలుసు అంటాడు, మన దగ్గర వస్తువులు బెత్త వేస్తారంటాడు, మన దగ్గర తేడా ఉండదంటే ఇలాగన్నీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ బాగానే ఉందండి, అసలు మా కేసు బంగారం గురించి వచ్చో దాని గురించి చెప్పండి నాకు. అదేం ప్రాబ్లం లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి సార్, మీరు కూడా మంచిగా తెలుసు ఏదో మాట్లాడుతున్నాడు. అయిన తర్వాత అవన్నీ వద్దని రామకృష్ణ గారు అసలు విషయం ఏం జరిగిందంటే అప్పుడు విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు, బంగారం నా దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఏదో కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాను, చాలా కొద్దిగా. డబ్బులు లేవురా, రేపు ఎల్లుండరా, నేను తర్వాత చూద్దాను. తర్వాత రోజు మా ఊర్లో సంతలోంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అంటే పలానా ఊరు పెదగుత్తుల్లో దొంగతనం అయింది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకెందుకో రెండు కూడా సింక్ అవుతున్నాయి. అవగానే ఏం చేశానంటే రెండో రోజు వీడు వచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన తర్వాత వీడు వచ్చాడు, డబ్బుల కోసం వచ్చాడు. వస్తే నాకు ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా పరిచయం. నేను ఏం చేశానంటే వీడిపైన ఆ బంగారం లోన్ పెట్టించాడు. వీడిపైన లోన్ పెట్టించి డబ్బులు వీడించుకున్నాడు. అంటే ఇంకా వాడు లాక్ అయిపోయాడు అన్నమాట. ఎవరైతే దొంగ ఉన్నాడో లాక్ అయిపోయాడు. వీడిపైన లోన్ పెట్టించాడు. నేనైతే విషయం అంతా చెప్పలేదు. అవసరానికి బంగారం ఉన్నాడు. ఈయన గోల్డ్ షాప్ ఊర్లో పెద్ద మనిషి కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఇమ్మీడియట్గా లోన్ శాంక్షన్ చేశాడు గోల్డ్ లోన్. ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో ఆ అమౌంట్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఏదో రోజు పోలీసు రావచ్చేమో అని ఒక అనుమానం అనమాట. ఇది సార్ జరిగింది అన్నాడు అనమాట. జరిగిందంటే పోనీ బంగారం వరకు సేఫ్గా ఉంది అని చెప్పేసి అప్పుడేమో గుమలేశ్వరం వచ్చి సిఐ గారి విషయం అంతా చెప్పాము. చెప్పిన తర్వాత ఈ రామకృష్ణ దగ్గర ఉన్న అమౌంట్ తర్వాత వీడిదేం చేదో కొంత రికవర్ చేసింది. టోటల్ ఆ కేసు సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయితే తర్వాత వాళ్ళు ఏదో లోకతులు రాజీ అయిపోయినట్టున్నారు. తర్వాత ఒకసారి కనిపించాడు ఈ కేసులో ఎవరైతే దొంగ ఉన్నాడో, ఆర్టీసీ డ్రైవర్ అయిపోయాడు. పాల్గొండ డిపో సార్ అని పలకేస్తున్నాడు. పోనీ బాబు మంచిదే. అంటే ఈ స్టోరీలో మీకు తెలిసిందేంటి, ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కన్సిస్టెంట్గా కానీ మనం ఎఫర్ట్ చేస్తే ఏదో రకమైన రిజల్ట్ ఉంటుంది అన్నది అంటే టెక్నాలజీ ఇప్పుడు వచ్చినా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అంట. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. ఏదైతే ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకోసారి రిపీట్ అవ్వచ్చు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు సీఏగా? సీఏగా విజయనగరం రూరల్ సర్కిల్ సార్. ఇక్కడే ఉంది సార్ మార్క్ అంటే ఏం కాదండి, మన ఉద్యోగం చేసాం. అక్కడ ఏం జరిగిందంటే నేను జాయిన్ అయిన ఒక 1-2 monthsకే ఒక చిన్న అమ్మాయి, చిన్న బేబీ, మంత్స్ బేబీ మీద ఒక పెద్ద వయసు వాడు లైంగికంగా దాడి చేసి మరి కారణం ఏంటో తెలీదు, పిల్ల చనిపోతే ఒక బాత్ టబ్లో పడేసాడు. బాత్రూంలో పడిపోయిన తర్వాత మనకి కేసు రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత గ్రామస్తులు కొద్దిగా ఎంక్వైరీ చేస్తే ఫలానా వ్యక్తి ఆ అమ్మాయిని ఆడించినట్టుగా మేము చూసామన్నారు. చూసామంటే అతను పట్టుకున్న తర్వాత కన్ఫెషన్ అది రాసి అరెస్ట్ చేసి ఎంత బాగా. అయితే ఏమైందంటే ఆ కేసులో అప్పుడు విజయనగరంలో జిల్లా జడ్జి గారు పప్పల జగన్నాథరావు గారు ఉండేవారు. ఆయన మరణశిక్ష వేసాడు. ఈ ముద్దాయికి మరణశిక్ష వేసాడు. ఇది ధర్మపూర్ విలేజ్లో జరిగింది. అయితే ఏమైందంటే ఈ సెషన్ జడ్జి గారు మరణశిక్ష వేసినా కూడా
అది రాటిఫికేషన్ అని చెప్పేసి హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు వాళ్ళేమో యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ దాన్ని జీవిత శిక్ష కింద మారి. సార్, విజయనగరంలో మీరు లా అండ్ ఆర్డర్తో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ప్రజలతో ఎక్కువ మమ్మకవ్వడం, కాలనీలో వాళ్ళతో తిరగడం అంతే అంటే ఆ కల్చర్ ఎందుకని డెవలప్ చేశారు? అంటే నాకు తెలిసి అదే శాశ్వతం, దానివల్లే రిజల్ట్ ఉంటుంది తప్పించి ఆ, అంటే అంటే కేసు వరకే చూడడం కరెక్ట్ కాదు. కేసు వరకే చూడడం కరెక్ట్ కాదు. మనం కొద్దిగా మిగిలిన విషయాలు, దాని మీద ఆధారపడిన విషయాలు కూడా మనం కొద్దిగా తెలుసుకోగలిగితే అది క్రైమ్ ప్రివెన్షన్ కానీ లేకపోతే పోలీస్ పబ్లిక్ రిలేషన్ పెరగడం కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ అన్నది విక్టిమ్స్ పట్ల, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది విక్టిమ్ పట్ల, ఎక్యూజ్డ్ పట్ల కూడా ఉండేదా? అంటే ఎక్యూజ్డ్ పట్ల కాదండి. ఎక్యూజ్డ్ అంటే మనం కాకపోతే అది ఎక్యూజ్ స్టడీ చేయాలి, ఆయన ఎందుకు చేశాడు ఆ కారణం అని చెప్పి. అది పరిశీలనలు చేశాడా లేకపోతే నిజంగా క్రిమినల్ మెంటాలిటీయా ఏంటని చెప్పి చూడాలన్నమాట. కరెక్టే సార్, మీ దగ్గర పోలీసింగ్ వచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకొచ్చారు, వాళ్ళ పట్ల సానుభూతిగా మాట్లాడడం తప్పు కాదు. కానీ అక్కడే ఎక్యూజ్డ్ పార్టీ కూడా కనిపిస్తున్నప్పుడు ఆయన పట్ల కూడా మీరు సానుభూతితో మాట్లాడితే జనాలు ఇంకొక రకం మెసేజ్ పోతుంది కదా. అంటే అక్కడ అది కాదండి, అసలు వాడు ఏంటి తెలుసుకోవాలి. ముందు ఎవరో రిపోర్ట్ ఇచ్చినందుకు మాత్రమే మనం వద్దా ఇది అని కాదు. అంటే నేను ఇంకో విషయం చెప్తాను. ప్రజలకి ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్ నచ్చలేదు అనుకోండి, ఒక స్కూల్ నచ్చకపోతే వేరే స్కూల్కి వెళ్ళిపోతారు, ఒక హాస్పిటల్ నచ్చకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ మనకుండే సిస్టంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ నచ్చకపోయినా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఎంప్లాయీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, అది నా దగ్గరికి ఈరోజు ఇక్కడ డిఎస్పీగా ఉన్నాను, కొంతమంది వస్తారు పలానా పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ అంటారు, మీరు అక్కడికి వెళ్ళండమ్మా చెప్తా అంటే ఆ పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్ళమండి అంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితి రాకూడదు అంటాను. ఆ పరిస్థితి అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అది రాంగ్ మెసేజ్. అసలు ఆ పరిస్థితి అంటే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి న్యాయం జరగదని నమ్మకం ఏర్పడేది కాబట్టి అప్పుడు మీ దగ్గరకు వస్తారు కదా. వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ అక్కడే చేయాలి, అరెస్ట్ అక్కడే చేయాలి, లేదా కేసు అక్కడే పెట్టాలి, వేరే చోట పెట్టడానికి మనకి చట్టం ఒప్పుకోదు. నేను అందుకని చెప్పేసి పోనీ మీకు ఎస్ఐ గారు వాళ్ళు ప్రాబ్లం, మీరు సిఐ గారి దగ్గర వెళ్ళండి, నేను సిఐ గారితో మాట్లాడాను అని చెప్పి పంపించడం జరుగుతుంది. కానీ మీ వాళ్ళకి కూడా చెప్పాలి కదా, పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల పట్ల సానుభూతితో మాట్లాడండి, విసుక్కోకూడదని. మీరు చెప్పింది అయితే జరుగుతుందండి, తప్పకుండా జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ గత అనుభవాలు లేకపోతే వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఒకే రోజులోనో లేకపోతే మనం ఇక్కడ జాయిన్ అయ్యని చెప్పి వాళ్ళు మారిపోరు. గ్రాడ్యువల్గా మన ఎస్పీ గారు ఒప్పుకోరు, మన డిఎస్పీ గారు ఒప్పుకోరు, చెప్పి వాళ్ళు గ్రాడ్యువల్గా మారారు. సాధారణంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే అదొక నామోషిగా ఫీల్ అవుతున్న కాలం ఒకప్పుడు. కానీ అటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ వాళ్ళ కొంతమంది మీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఆ విధంగా ఉంటే నిజంగా నమ్మింది బలంగా ముద్రపడుతుంది. అదేవిధంగా అలా కాకుండా సానుభూతిగా మాట్లాడితే వాళ్ళు ఊహించేందుకు తప్పు అనేది కూడా వాళ్ళే చెప్పుకుంటారు కదా బయట. మీరు చెప్పింది కరెక్టే. అదే యాక్చువల్గా ఆ అవసరం కూడా ఉంది సార్. ఆ అవసరం కూడా పోలీస్ అధికారుల పట్ల అయితే ఆ అవసరం తప్పకుండా 100% ఉంది. అది మా బాధ్యత. సానుభూతిగా మాట్లాడితే చాలు కదండి, అది మా బాధ్యత కూడా. అంటే మాకు ట్రైనింగ్లో కూడా అప్పుడుండే ఆఫీసర్లు వ్యాస్ గారు కానీ ఇంకా పెద్దలు కానీ ఒక వర్డ్ అయితే బలంగా మాకు చెప్పారు, మా బ్యాచ్ అందరు కూడా, ఎంపతి. ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సహానుభూతి అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఎదురోడు బాధ మన బాధలో ఫీల్ అయ్యి ఒకసారి ఆలోచించాలి. ఆలోచిస్తే ఆటోమేటిక్గా మన బిహేవియర్ అనేది తప్పకుండా మారుతుంది. అది కొంతమంది ఆఫీసర్ వరకే, కానీ ఎక్కువ శాతం అరే తురే అని మాట్లాడడం ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంది. నేను కేవలం కాకినాడ కాదు, కొన్ని రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఎక్కడైనా అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? మన మెసేజ్ అంటే మనం ఎలాగున్నాం అన్నది ఇంపార్టెంట్ తప్పించి మనం ఏదో ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళందరూ పాటిస్తారు అనుకోవడం కూడా పాటిస్తారని కాదు, కానీ ఒక మాట చెప్పడం. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా అందరినీ ఏమండి ఇది అది మాట్లాడితే మా సిఐ వేరే వాళ్ళతో మాట్లాడి వీడికి డిపార్ట్మెంట్ పనికిరాడు అనేసి అన్నాడంట. ఆ విషయం నా దృష్టికి వచ్చిందన్నమాట. రానున్న కాలంలో ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు అరే తురే అన్న వాళ్ళ గురించి కూడా ప్రజలు అలాగే అనుకుంటున్నారు, వీడికి డిపార్ట్మెంట్ పనికిరాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని చెప్పి. కానీ కొంతమంది అంటే మీ వాళ్ళు డిపార్ట్మెంట్ సంగతి మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళతో
మనం అరే తురే మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడమంటే వాళ్ళ దృష్టిలో మనం చులకన అవుతాం. మనం పోలీస్ టోన్ ఉండాలి అంటే అరే తురే కొంచెం హార్ష్గా మాట్లాడితేనే వాళ్ళు భయపడతారన్నది కొంతమంది అభిప్రాయం. అంటే మాకు వ్యాస్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే డెసిషన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అంతేగాని మీరు ఏదో బూతులు తిట్టి క్యాకులేషన్ మాత్రం ఏం కాదు. డెసిషన్ స్ట్రాంగ్గా ఉండాలి, దానివల్లే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు. మాకు మనసులో ఆ విషయం బాగా నాటింది. కరెక్ట్, అని చెప్పింది కూడా వాస్తవం కదా. మన వ్యక్తి పట్ల కానీ ఎక్కించుల పట్ల కానీ కరెక్ట్గా డెసిషన్ చేస్తే అదే కరెక్ట్. అది విజయనగరం రోజుల తర్వాత ఎక్కడికి వచ్చారు? విజయనగరం రోజుల తర్వాత గజపతినగరం సర్కిల్. అక్కడే ఉంటుందండి క్రైమ్? అక్కడ జనరల్ క్రైమ్ అండి, పెద్దగా అంటే పెట్టి కేసులేనా? పెట్టి కేసులు మామూలు క్రైమ్ తక్కువ, కాకపోతే ఏంటంటే పెద్ద సర్కిల్ ఒక 5 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ గుర్తుండిపోయే కేసు ఏమన్నా? గుర్తుండిపోయే కేసులు ఏం లేదు, కానీ అక్కడ 2 years కంప్లీట్ అయిపోయింది. 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజేమో 2 years 2 months అయింది. బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, ఆయన మినిస్టర్ అప్పుడు. మినిస్టర్ ఫోన్ చేసి గన్మెన్ ఫోన్ చేసి మినిస్టర్ గారు మాట్లాడతారు, ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అంటున్నారు, మీకు 2 years అయిపోయిందంట అని అన్నారు. అంటే సార్ అన్నా, అదే ట్రాన్స్ఫర్ అయిపోతుందంట, చేసేస్తారంట, మీరు ఇక్కడి నుంచి మార్చేస్తున్నారు, మీరు తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోండి అన్నాడు. నాకు అర్థమైపోయింది గజపతినగరం. సార్ అలాగే సార్ అన్నాను. అలాగే గజపతినగరం డివో పడిపోయింది. ఎక్కడండి? గజపతినగరంలో వాళ్ళ తమ్ముడు అక్కడ ఎమ్మెల్యే కదా. అన్న పంపించి తమ్ముడి దగ్గర తమ్ముడి దగ్గర ఏం నేర్చుకున్నారు? అక్కడ కూడా 2 years కంప్లీట్ చేశాను. 2 years కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చి మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎస్కోట్ కానీ బొబ్బిలి రోల్ కానీ రెండిట్లో ఏదో పడుతుంది అన్న, మీకు ఏది కావాలన్నాడు ఆయన. నాకైతే ఎస్కోట్ కావాలన్నా. నేను డివోలు వచ్చి బొబ్బిలి రోల్ పడింది, ఎస్కోట్ పడలేదు. ఎందుకో నాకు బొబ్బిలి రోల్ పెద్దగా నచ్చలేదు. ఒక 6 months 7 months ఉండి మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒక కాగితం పెట్టాను. పెడితే 2 అన్నారు వాళ్ళు. మళ్ళీ వెళ్ళి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎందుకంటే బొబ్బిలి ఎందుకు నచ్చలేదు మీకు? అంటే ఇక్కడ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ పెద్దగా లేదు, కేసులు లేక. అంటే ఏ రకంగా కూడా అక్కడ ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ప్రాపర్టీ ఆఫీసులు ఉండవు, రోడ్ యాక్షన్లు ఉండవు, లేకపోతే ల్యాండ్ లార్డ్ ఇష్యూలు ఉండవు. మనకంటే అసలు ఏ రకంగా మనకు గుర్తింపు. చాలా మంది అదే కోరుకుంటారు కదా, పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ కావాలనుకుంటారు కదా. అంటే పీస్ఫుల్ అప్పటికే ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు. ఎస్కోట కాదు, విజయనగరం అని చెప్పి విజయనగరం లోకల్గా ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ కాదు పెడితే. ఎస్కోట్లో చేశారా? పోలీస్ ట్రైనింగ్ కాదు, ఎస్కోట్ చేయలేదు. ఎస్కోట్ కానీ బొబ్బుల రోల్ కానీ పడుతుంది అన్నారు. ఎక్కడ కావాలంటే ఎస్కోట్ కావాలన్నా, కానీ ఆర్డర్ వచ్చేసరికి బొబ్బుల రోల్ పడింది. ఆయన ఇంక వెంటనే అంటే ఆయన ఏమైనా హర్ట్ అవుతారని చెప్పి ఒక 6 నెలలు 7 నెలలు పనిచేసి మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి ఆప్షన్ పెట్టుకుని వస్తాను. పీటీసీ తర్వాత అండి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత అక్కడ చేసిన తర్వాత అక్కడ కూడా 5.5 years పనిచేస్తాను. ఎస్ఐగా 5.5 years పనిచేస్తాను. సిఏగా 5.5. అక్కడ మరి ఎవరు రాలేదు? ఐజీ గారు ఇక్కడ పని చేస్తున్నారు రాలేదు. 5.5 years తర్వాత ఇంకా అక్కడే వచ్చిందా? ఇంకా రాలేదు. నేను ఉద్దేశం ప్రమోషన్ వచ్చే వరకు ఉందాం అనుకుంటే మీకు టర్మ్ అయిపోయిందని చెప్పేసి విఆర్కి వచ్చామన్నారు. విఆర్కి వచ్చామంటే విఆర్కి జాయిన్ అయిపోగానే డిఐజీ గారు శ్రీకాంత్ గారు అప్పుడు, ఆ సార్ ఏమో భోగపురం వేసిన తర్వాత భోగపురం జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు నా గురించేమో డిఐజీ గారి ఆఫీస్కి, డీజీపీ గారి ఆఫీస్కి, సీఎం గారి ఆఫీస్కి అన్ని చోట్ల తిరగడం మొదలుపెట్టాడు. నన్ను ట్రాన్స్ఫర్ చేసినాను. నాకు అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, మేము ఇచ్చిన లెటర్ మీద వచ్చారా, మేము ఇచ్చిన లెటర్ లేకుండా వచ్చారా? ఆఫీసర్ పోస్టింగ్ అని చెప్పుంటారు. నేనేమనంటే ఆ విషయం ఇప్పుడు వద్దు, డిస్కషన్ వద్దు. మీకు నచ్చని పని ఏదైనా నేను చేస్తే, లేకపోతే నా పని వల్ల మీకు నష్టం కలిగితే మీరు వద్దు, నేనే వెళ్ళిపోతాను. మీరు నాకు మాట చెప్తే చాలు, నేను వెళ్ళిపోతాను. నేనే కొత్త వ్యక్తి కాదు, నేను మీకు తెలిసిన వ్యక్తిని. నా వల్ల మీకు కానీ మీ పార్టీకి కానీ ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఇంకా పట్టువదల విక్రమాటలో తిరగడం మొదలుపెట్టి
ఇంకా మొన్న ఎలక్షన్ కాకుండా అంత ముందు ఎలక్షన్, అంటే అప్పుడు రూలింగ్ తెలుగుదేశం ఉంది, ఎలక్షన్కి వెళ్తుందన్నమాట పార్టీ. ఈయనేమో వాళ్ళ పార్టీ హైకమాండ్కి కంప్లైంట్ చేసి ఎలక్షన్కి వెళ్ళమంటున్నారు, ఇలాంటి సీఎల్ ఉంటుంది ఏం వెళ్తామని చెప్పి నా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే మా వాళ్ళకి ఏం పెద్దగా ఏం తప్పేం దొరకలేదు. దొరకకపోతే మరి అలాగనే వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా. నాకేమో విజయనగరం 2 టౌన్ వేసింది. ఇంకా మంచిదే కదా. ఆ ఉద్దేశంతో మొత్తానికి ఏ ఉద్దేశం తెలియదు. పాలరాజు గారు ఉన్నారు, పాలరాజు గారు విజయనగరం 2 టౌన్ వేశారు. 2 టౌన్ వేసిన తర్వాత ఈ ఎలక్షన్ అక్కడే ఫేస్ చేసి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల ఉన్న తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్. మళ్ళీ ఎక్కడ వేశారంటే మళ్ళీ విఆర్ రాగానే సార్ విఆర్లో ఉన్నప్పుడు జీతం రాదు కదా, మరి జీతం ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు? మళ్ళీ పోస్టింగ్ వచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటారు. మరి అంతవరకు మరి ఖర్చులు ఇంటికి అవన్నీ కొద్దిగా ఇబ్బంది అండి ప్రాక్టికల్గా. అదైతే ఇబ్బంది అంటే నేను ఎప్పుడు దేవుడి దయ వల్ల ఎప్పుడు నెల 2 నెలలు తప్పి నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. వైజాగ్ సిటీకి రాగానే అక్కడ కమిషనర్ గారు వెంటనే నాకు కమిషనర్ గారు రేంజ్ పంపించారు, పలానా కావాలంటే అందులో లక్కీగా నా పేరు ఉంది. నాకు గోపాలపట్నం ట్రాఫిక్ వేశారు, అంటే సిటీలో వెస్ట్ ట్రాఫిక్ అంటారు దాన్ని, అక్కడ వేశారు. ఏముందండి అక్కడ మార్పు? అంటే మీరు పనిచేసిన గోపాలపట్నం సబ్ డివిజన్లో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? అంటే పర్వాలేదండి. అంటే అక్కడ కూడా సిఏ పోస్ట్ అండి, వెస్ట్ ట్రాఫిక్. అయితే అక్కడ నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎలాగంటే ఎన్ఏడి ఫ్లైఓవర్ ఆ టైంలోనే కన్స్ట్రక్షన్, అలాగే ఆనందపురం టు అనకాపల్లి హైవే కూడా అప్పుడే కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. తర్వాత మన పెందుర్తి స్వామీజీ గారు అప్పుడు మంచి రైజింగ్లో ఉన్నారు. ఈ అన్ని డ్యూటీలు కొద్దిగా కత్తిమీద స్వామిలో ఉండేవి, అన్నీ కూడా బాగానే చేసాం. అయితే సింహాచలంలో దగ్గర భైరవ కోన అని చెప్పి కాలభైరవ టెంపుల్ అడివారం రూట్లో, అక్కడ అమావాస్య నాడు తర్వాత ఆదివారం నాడు జనం చాలా ఎక్కువ వస్తున్నారు. ట్రాఫిక్, వెహికల్స్ పార్కింగ్, వెహికల్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ హోంగార్డ్ని పంపడం జరిగింది. మేము పోస్ట్ చేసిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిపోయి అదేమో ఈరోజు కూడా అదేమో కంటిన్యూ అయిపోతుంది. ఈరోజు ఏంటంటే అమావాస్య వచ్చిందంటే ఒక ఎస్ఐ గారు, సిఐ గారు స్టాఫ్తో ఉండవలసిన పరిస్థితి అక్కడికి వచ్చింది. ఓకే, ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్లో ఉంటుండగా సింహాచలం మీరు ఎప్పుడైనా వెళ్ళారు తెలియదు. చాలాసార్లు వెళ్తే మీకు వెహికల్ టోల్ టికెట్ కొండ మీద వెళ్తుంటే తోవలో కలెక్ట్ చేస్తారు. మీరు గేట్ అవతల ఉంటుంది, కొండ ఎక్కుతున్నప్పుడు మధ్య తోవలో కలెక్ట్ చేస్తారు. మీరు ఎక్కడ అలా ఉండదు, ఎక్కడైనా సరే పద్ధతి ఉండదు. అంటే స్టార్టింగ్లో కలెక్ట్ చేసుకుంటారు, ఇంకా కొండ మీద వెళ్ళిపోతారు. ఎక్కడైనా అదే పద్ధతి. ఇది నేనే పెట్టాను. ఎందుకంటే కింద ఆర్చ్ ఉండేది, ఆర్చ్ దగ్గరేమో సెక్యూరిటీ వాడు ఉన్నాడు. వాడేమో టికెట్ ఉందని అడిగేవాడు. మాకు తెలియదు అంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి అనేవారు. ఈ బండి వెనకాల 4 బళ్ళు ఉండి వీడు వెనకాలకి వెళ్ళడానికి అయ్యేది కాదు, వెనుకున్న ముందుకు రావడానికి అయ్యేది కాదు. ప్రతిరోజు ఇష్యూ ఉండేది అన్నమాట. ఇష్యూ ఉంటే నేనేం చేశానంటే మధ్యతో వరకు వచ్చేవాడు రిటర్న్ అవ్వడు కదా, అక్కడేమో సెలెక్ట్ చేసిన ప్లేస్ కూడా వెహికల్స్ 4 వెహికల్స్ వచ్చిన ఇబ్బంది ఉండదు. అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టించమాట. ముందు వాళ్ళకి ఎందుకు పెట్టించారు అర్థం కాలేదు. రాను వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడేమో పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టారు అక్కడ. ఆర్చ్కి ముందు ఉండేది, ఇప్పుడు మధ్యలోకి వచ్చింది. ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అదొక సాటిస్ఫాక్షన్. తర్వాత ట్రాఫిక్లో ఉంటుండగానే 1-2 సార్లు ఏమైందంటే శనివారం నాడు చాలా ఎక్కువ మంది వస్తారు సింహాచలం. వస్తే 1-2 సార్లు పేపర్లో వార్త వచ్చింది, భక్తులు ఇబ్బంది పడ్డారు, ఈరోజు భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు. కమిషనర్గా శ్రీకాంత్ గారు ఉండేవారు. మాకేమో ట్రాఫిక్ హెడ్ ఏడీసీపీ గారు ఆదినారాయణ సార్ ఉండేవారు. ఆదినారాయణ సార్ మాకేమో శరత్ రాజ్ కుమార్ అని మా బ్యాచ్ ఉంటే ఆయన ఏసీపీ ఉండేవాడు. మేమంతా కలిపి డిస్కస్ చేసి ఏం చేసామంటే శనివారం నాడు మనం అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కొంత స్టాఫ్ మొబిలైజ్ చేసి శనివారం పెడదాం. మళ్ళీ మిగిలిన రోజు ఎవరి ఉద్యోగం చేసుకుంటారు. ఒక స్టాండ్లో 25 మంది 30 మంది మిగిలిన అన్ని చోట్ల రేపు గాజువాక, మధురవాడ ఇలా ట్రాఫిక్ వాళ్ళందరూ కలిపి ఆ సిస్టమ్ పెట్టాము. అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది.
ఉదయం 7:30 వస్తారు ఉమ్, ఈ స్టాఫ్ అంతా కూడా. వాళ్ళు పాయింట్స్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మధ్యాహ్నం దేవస్థానంలో ఏమో ప్రసాదం పులిహోర అది పెడతారు. ఉమ్, అది చేసుకుని సాయంకాలం 5కో 6కో వెళ్ళిపోతారు అన్నమాట. ఉమ్. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2 ఉన్నాయి మీకు మార్క్స్ అక్కడ. ఇంకోటి చెప్తానండి, అంటే ఇందులో నా రోల్ తక్కువ. ఉమ్, ఇది చందనోత్సవం సంబంధించింది. ఉమ్, మెయిన్ ఏంటంటే ఈవో గారు సూర్యకుమార్ గారు ఉండేవారు, అలాగే మా ఏసీపీ శరత్ రాజ్ కుమార్. ఆ, ప్రతిసారి ఏంటంటే కొండ మీద ఈ వెహికల్స్ అంతా హెవీ జామ్ అయిపోయింది అన్నమాట. దానికి సిస్టమ్ ఏం పెట్టామంటే వెహికల్స్ అన్నీ కిందనే ఉంటాయి. ఉమ్, ప్రైవేట్ కార్ వచ్చిన వాళ్ళు కూడా ప్రైవేట్ కార్ పార్క్ చేసుకుంటారు. ఆ టోకెన్ చూపిస్తే లగ్జరీ బస్సులు కింద పెడతారు. ఆ బస్సు ఎక్కవలసింది అందరూ, ఫ్రీ బస్. ఫ్రీ బస్. ఉమ్, ఆ బస్సు ఎక్కుతారు. దర్శనం అయిన తర్వాత ఏ బస్సు రెడీగా ఉంటే ఆ బస్సు ఎక్కి వచ్చేస్తారు. ఉమ్. ఆ సిస్టమ్ పెట్టాము. కొండ మీద ట్రాఫిక్ తగ్గుతుంది. అది ఈరోజు కూడా అది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అది కంటిన్యూ అయిపోతుంది. అదొకటి మనకి సాటిస్ఫై. అంటే మన రోల్ కంటే కూడా మేడం ఈవో గారు అలాగే మా సార్ మీ సర్వీసులో 500 రూపాయలకి మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారట కదా. అంటే అంటే మీరు ఒక్కరు కాదు, మీ టీం వర్క్ అది. అంటే ఇలాంటివి చాలా జరుగుతుంటాయండి. ఉమ్, అంటే ఇందులో ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కేసుల్లో క్రైమ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఎవరు ఉంటారో వాళ్ళ రోల్ మెయిన్ ఉంటుంది. ఎక్కడ ఏ పొల్యూషన్ జరిగింది ఇది? అది తుని టౌన్ పోలీస్. ఉమ్? తుని టౌన్ పోలీస్. తుని. అంటే మీరు ట్రాఫిక్ ద్వారా తుని వచ్చారా? ట్రాఫిక్ తర్వాత నేను వెస్ట్ ట్రాఫిక్లో ఉన్నాను. వేరే సిఐ గారు నేను చెప్పిన స్వామీజీ రికమెండేషన్తో ఆ వెస్ట్ ట్రాఫిక్ కావాలని అడిగారు. ఉమ్, వెస్ట్ ట్రాఫిక్ కావాలని అడిగితే నాకు పై అధికారులతోనే మంచి పని చేసుకుంటాను ఒక పేరు ఉండడం వల్ల నాకు మెసేజ్ వచ్చింది, మీ పోస్ట్ అయితే లేపేస్తున్నాం, మీకు ఎక్కడైనా కావాలా అని. అంటే నేను ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అడిగాను. అదెందుకు, మీరేమైనా లాండ్ ఆర్డర్ చేయొచ్చు కదా అని. లేదు, ప్రమోషన్ ఎడ్జ్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ట్రై చూద్దాం, అవకాశం ఉంటే ఇస్తాం అన్నారు. మొత్తానికి ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఇచ్చారు. ఉమ్, ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో ఒక 1 year అంతా పనిచేశాను. ఉమ్. అక్కడి నుంచి డిఎస్పీగా రాజమండ్రి ఏసీబీకి వచ్చింది. రాజమండ్రి ఏసీబీ యాంటీ కరప్షన్. ప్రమోషన్. ఎంతకాలం ఉండే ఏసీబీలో? ఏసీబీలో 1 year పనిచేస్తాను. 1 year పనిచేస్తాను. 1 year. ఏమున్నాయి ట్రాప్ కేసులు అందులో? ఉన్నాయండి, చాలా పెద్ద పెద్ద. నేను చెప్పొచ్చా? అంటే ట్రాప్ కేసులు ఉన్నాయండి. ఒక సిఏ గారు ఒక కేసులో ఉన్నాయి, ఒక ఎస్ఐ గారు ఒక కేసులో ఉన్నాయి, జిల్లా పరిశ్రమ శాఖ మేనేజర్ ఒక కేసులో ఉన్నాయి, అచ్చా. ఎగ్జిక్యూటివ్ సార్, ఇంజనీర్. ఎక్కువగా ట్రాప్ కేసుల్లో కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు ఎందుకు రాదు? అంటే మంచి క్వశ్చన్ అండి ఇది. డిఐ కేసుల్లో ఏమవుతుందంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు. మీరు ఇది ఇలా క్లెయిమ్ చేసుకుంటే ఇది క్లోజ్ అవుతుంది, ఇది ఇలా చేసుకుంటే ఇలా అవుతుంది అని చెప్పి ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ట్రాప్ కేసులు ఉంటుందా? అందులో ఉండదు. డిఐ కేసులో ఆ ముందు రేటుతో బావమత్తు అప్పు తీసుకున్నట్టు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకున్నట్టు, ఇలా రకరకాల క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ట్రాప్లో సలహా ఇచ్చేవారు ఉండరు. ట్రాప్లో ఏమవుతుందంటే టెక్నికల్ ఎవిడెన్స్, ట్రాప్లో అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల మీడియేటర్స్ కూడా మీకు తెలిసిందే గెజిటెడ్ ఆఫీసర్లు వస్తారు. అవును. అని చెప్తే ఎవరు హాస్టల్ ఎవరు కాబట్టి ఎక్కువ కష్టం. ఏసీబీ తర్వాత అంటే ఏసీబీ తర్వాత ఏసీబీలో ఉంటుండగా ప్రజెంట్ ఎలక్షన్ జరిగింది, గవర్నమెంట్ మారింది. అక్కడైతే బాగానే ఉన్నాం. ఒక సీనియర్ ఆఫీసరు మనకి కబురు వచ్చింది ఏంటంటే ఎవరు న్యూట్రల్, ఎవరు ఏ పార్టీ ఇలాంటివి చేస్తున్నారు, మీ మీద మంచి ఒపీనియన్ ఉంది, మీకు ఏదో పోస్టింగ్ ఏదో లాండ్ ఆర్డర్ పడే అవకాశం ఉంది. మనం సరే ఉన్నాం, మనకి ఏ ఛానల్ పట్టుకోలేదు. సడన్గా పెద్దాపురం డివో పడింది. అప్పుడు కాకినాడలో మా బ్యాచ్మేట్ రఘువీర్ విష్ణు ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చి 1 month ఎంత అవుతుంది, ఆయనే ఫోన్ చేసి, శ్రీహరి నీకు ఏదో డివో పడినట్టుంది పెద్దాపురం, ఇద్దరు ఒక జిల్లా ఉంటాం వచ్చాయన్నారు. కానీ మీకు రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోయారు కదా. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. సార్, పెద్దాపురం అనగానే గతంలో ఒక ముద్ర, అది క్రమేపీ ఆఫీసర్లో తీసుకునే యాక్షన్లు అవ్వచ్చు, పబ్లిక్లో కూడా కొంతమంది ఆ ఊరు పేరుని మార్చాలి ఎందుకంటే అనేది చెడ్డ పేరు వస్తుందని చాలామంది పబ్లిక్లో మార్పు రావడం, కొత్త మీద అది పూర్తిగా కనుమరిగింది. అటువంటి ఆ కాలనీలో ఆ వీధి అంతా కూడా ఒక దశలో వెళ్ళిపోయారు. కానీ మరొకసారి ఇటీవల కాలంలో పెద్దాపురం పేరు బయటపడింది. దానికి కొంతమంది అధికారుల సపోర్ట్ ఉందంటున్నారు. వాస్తవం కాదు, అసలు ఏం జరిగిందండి?
అది గతంలో కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పానండి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇష్యూ అది. అయితే వాళ్ళకి కొంత హోంగార్డ్ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి సహకారం అందించినది కరెక్టే. ప్రస్తుతానికైతే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ జీరో అయిపోయిందండి. ఇప్పుడు ఏ సంఘం కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఓపెన్గా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చండి. మిగిలిన ఊర్ల కంటే కూడా జీరో అయిపోయింది. అంటే పెద్దాపురంలో ఆ వీధి ఉందంటారు ఇప్పుడు? అంటే వీధి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుందండి. 100 ఏళ్ళ ముందు వీధి ఉంటుంది, కానీ వృత్తి లేదు, బిజినెస్ లేదు. ఆ ఇల్లు ఎవరు ఉంటారండి? చాలా కాస్ట్లీ ఇల్లు ఉంటాయి. అవన్నీ కాదు, మీరు చెప్పింది కాదు. మీరు ఒకసారి వెళ్ళి చూద్దాం, అలాంటిది ఏం కాదు. అదే ఇష్యూ. అంటే గతంలో ఆ ఇంట్లో జూబ్లీ హిల్స్, బంజారాస్ టైప్లో ఇల్లు ఉండేవి. కరెక్ట్. అంటే నేను కూడా వినడం, మీరు చెప్పింది అయితే 25 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద అది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉండేవారు. మొన్న ఓపెన్గా వాళ్ళంతా వచ్చి మా కులాన్ని చెడ్డ పేరు తీసుకురండి, రాకండి, మేము వేరే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం, వేరే క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు ఆ వృత్తి చేసి చెడ్డ పేరు మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా ఒక యాజిటేషన్ తీసుకు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో. సరే, ఆ విషయం పక్కన పెడితే పెద్దాపురంలో క్రైమ్ ఏంటండి? క్రైమ్ అంటే ఇక్కడ ఇది ఒక కాకినాడ జిల్లాలో ఒక ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి క్రైమ్ అంటే అన్ని రకాల క్రైమ్ ఉంటుంది. కానీ గాంజా మీద మీ ఫోకస్ ఎలా ఉంది? గాంజా అంటే అందరికీ తెలిసిన విషయం. ప్రొడక్షన్ అంతా కూడా మ్యాక్సిమం ఏఎస్ఆర్ జిల్లా, అక్కడి నుంచి రావాల్సింది. వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మాకు అంటే ఇన్ఫర్మేషన్ ఈ పూర్వంలాగా మనం ఏదో వెహికల్ చెకింగ్ చేస్తే దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అధికారుల నుంచి వస్తుందండి. అధికారుల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు చెప్పారో ఎంత కూడా డిపార్ట్మెంట్గా చెప్పే విషయం కాదు. మాకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మేము హైవేలో అది చెక్ చేసి ఆ వెహికల్ని పట్టుకొని కేసు పెట్టడం జరుగుతుంది. చాలా కేసులు పట్టుకున్నాను, తునిలో కానీ, ప్రతిపాడులో కానీ, అలాగే జగంపేట సర్కిల్లో కానీ. సార్, ఫైనల్గా చెప్పండి, పోలీసింగ్తో పాటు మీరు ఎథిక్స్ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటండి? అంటే సొసైటీలో సార్థకత అంటే అదేనండి. ఈ కేసు ఆ సీట్లో ఎవరున్నా చేస్తారు, అరెస్టు, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, ఇదంతా రొటీన్ అండి. ఇదంతా రొటీన్. ఇదే ఫైనల్గా మిగులుతుంది అంటారా? అంతే పక్క. ఓకే. తర్వాత మీరు ట్రెడిషనల్ క్రైమ్ నుంచి చూసుకొచ్చారండి. అవును. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు తర్వాత వైట్ కలర్ అఫెన్స్, ప్రెసెంట్ సైబర్ క్రైమ్. ఇప్పుడున్న జనరేషన్ మీరు దాకా చెప్పారు, ఫస్ట్ కేసులో ఒక చిన్న లీడ్ తీసుకొని గుణపురం, పర్లాకెంబడి, నావపడ అవన్నీ తిరగడం, అంటే ఒక ప్యాషన్గా తీసుకెళ్లారు. అంటే అప్పుడు క్రైమ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక కేసు మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్లస్ మీకు ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు మర్చిపోవడం బెటర్ అంటారా, లేదా టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం బెటర్ అంటారా? అంటే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ట్రెడిషనల్ కూడా వదిలేయకూడదండి. అంటే రాను పరిస్థితి ఎలా ఉందంటే క్రైమ్ రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. గతంలో సుపీరియర్ ఆఫీసర్ ఎవరు వచ్చినా కూడా ఆ క్రైమ్ రికార్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. రికార్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి. ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఏంటంటే దాని మీద మినిమం నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే 80-20 లాగా టెక్నాలజీ అంతా ఒక 80% ఇచ్చినా 20% అయితే దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ట్రెడిషనల్ అది ఉండాల్సింది ఉంటే బెటర్. కొన్ని ఆ విషయాల మీద మనకి వర్కౌట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే. ఇంకా మీ వృత్తి పోలీసింగ్, ప్రవృత్తి కవితలు రాయడం. మీరు రాసిన కవితల్లో మీకు బాగా నచ్చింది ఒక సమాజానికి సంబంధించిన ఒకటి చెప్పండి. అంటే నేను కవితలు అయితే రాయలేదండి. కవితలు ఎవరు రాస్తారు? కవితలు రాయలేదు. కవితలు మనకు అది రాని సబ్జెక్టు. ఒక ఆయనతో మీలాగే బొబ్బిలో ఒక జూనియర్ లాయర్ గారు, పేరు గుర్తురావట్లేదు, జూనియర్ లాయర్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయితే నేను ఆయనతో అన్నాను, కవిత్వం, ఆయన కవి మంచి, నాకు కవిత్వం రాదండి అని అంటే, కవిత్వం చాలా ఈజీ సార్ అని. అదేంటండి అంత ఈజీ అన్నది, ఎలాగండి ఏంటంటే ఆయన చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, వసంతం వచ్చింది, కోయిల కూసింది, ఎలా ఉంది సార్ అన్న, బాగుందని. అంటే ఇది కవిత్వం కాదు సార్ అన్నాడు. ఇది కవిత్వం కాదంట. మరి ఏంటండి కవిత్వం? కోయిల కూసింది, వసంతం వచ్చింది. ఈ కవులంతా వెరైటీగా మాట్లాడతారు సార్, ఎవడో స్ట్రైట్గా మాట్లాడు, కవిత్వం అంటే అదేం పెద్ద విషయం కాదు. మొత్తానికి కవిత్వం అయితే మనకు వంటపట్టలేదు. అంటే పిల్లలకి చెప్పవలసిన విషయాలు గతంలో ఏంటంటే లేఖల రూపంలో కొన్ని రాసానండి. అంత తప్పింది. పిల్లలకి ఏదైనా విషయం చెప్పాలంటే ఎవరో అంటే మీరు కొటేషన్ బాగా చెప్తున్నారు. మీకు బాగా నచ్చిన కొటేషన్ చెప్పండి. నచ్చిన కొటేషన్ అంటే ఒక కొటేషన్తో
అన్నీ చెప్పలేము. ఒకటేం చెప్పలేరా? కొటేషన్ బాగా మనసుకు నచ్చింది ఒకటి చెప్పండి. చాలా కేసులు మీకు వచ్చాయి కదా అలా. అంటే విజయ సూత్రం ఒకటి నేను బాగా గుర్తుండేది అంటే కన్సిస్టెన్సీ, పెర్సిస్టెన్సీ అని ఆ రెండు ఉంటే విజయం సాధించవచ్చు అని చెప్పి ఒకసారి ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర విన్నాను. అది కరెక్ట్ అని అనిపిస్తుంటుంది. కన్సిస్టెన్సీ, పెర్సిస్టెన్సీ ఏదైనా ఒక విషయాన్ని మనం కంటిన్యూస్గా వదలకుండా కానీ చేస్తే, గ్యాప్ లేకుండా చేస్తే తప్పకుండా విజయం వస్తుంది. నేను నమ్మేసిద్దాం. సార్ ఇప్పుడు ఎస్పీ గారి మీద చెప్పండి ఒకటి. మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమా ఐపీఎస్ గారు, ఆయన చాలా అనుభవం వ్యక్తి. అంటే మేము గతంలో చాలామంది అధికారులు పనిచేసాం. మేనేజ్మెంట్ అంటే సింప్లిఫై చేస్తారు ఆయన. అంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, కేసులు కానీ సూక్ష్మంలో మోక్షంలో ఇలా చేసుకుంటే చాలా ఈజీ మాట. సార్ ఆయన మీద ఒక కొటేషన్ చెప్పండి, ఆయన పేరు మీద. కొటేషన్ అంటే మనకు అంత రాదు. అయితే ఆయన చెప్పినట్టు ప్రతిరోజు కూడా కాన్ఫరెన్స్ కానీ లేదా క్రైమ్ మీటింగ్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, మేము కానీ హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే పూర్వం ఈ టెక్నాలజీ అన్నీ లేని కాలంలో ఎప్పుడు ఏ ఆఫీసర్ వస్తారో తెలియదు, ఏ ఆఫీసర్ వచ్చి ఏ రికార్డు చూస్తాడో తెలియదు, ఏం రాసేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎస్సీ ఉద్యోగం, సిఐ ఉద్యోగం చేస్తాం. ఇప్పుడున్న వాళ్ళు హ్యాపీ అండి. ఇప్పుడున్న అధికారులందరూ కూడా ఆల్ ర్యాంక్స్ మీరు ఈ పని చేయండి అంటున్నారు. ఆ పని చేసుకుంటే హ్యాపీ అన్నమాట. అది కూడా చేయలేకపోతున్నారు కొంతమంది. కారణం అంటే జనరేషన్ గ్యాప్ అండి. కాదు అంతకుముందు మనం ఇంకేం చెప్పండి. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళ కోసం మీరు ఇచ్చే మెసేజ్. మాకు అప్పుడు ఇంటర్వ్యూ ఉండేదండి. మా ఇంటర్వ్యూ బోర్డులో మా అదృష్టం కొద్దీ విజయరామారావు గారు చైర్మన్, ట్రైనింగ్ డిఐజీ గారు వ్యాస్ గారు, రేంజ్ డిఐజీ ఎంవి కృష్ణారావు గారు సేమ్ క్వశ్చన్ అడిగారండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నీ అభిప్రాయం ఏంటని చెప్పి నేను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది చెడ్డవాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది, కొంతమంది చెడ్డవారి వల్ల డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. 34 సంవత్సరాల కిందట ఏ స్టేట్మెంట్ ఇచ్చానో ఈ రోజుగా అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంది. దాని మీద స్టిక్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకి సేవ చేయడానికి ఉన్న డిపార్ట్మెంట్. కానీ సార్ చెప్పినట్టుగా కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ కొంతమందిలో మార్పు రావాలంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల వల్ల మార్పు రావాలంటున్నారు. ఎప్పుడో ఉన్న జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి గ్యాప్ ఉన్న బట్టి, ఆ జనరేషన్ మార్పు బట్టి ఇటువంటి అసమానతలు వస్తున్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న కొంత చెడ్డ పేరు అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు చెడ్డ పేరు వస్తుందంటే ఇది విజిబుల్ డిపార్ట్మెంట్. ప్లస్ ప్రజలు కూడా ఎక్కువగా నమ్మే డిపార్ట్మెంట్ ఏదంటే పోలీస్. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందు పిలిచేది పోలీస్. అది ఎవరైనా నష్టపరిచినా లేదా లాభపరిచినా కాకపోయినా, వేరే డిపార్ట్మెంట్ పని వచ్చినా, అంటే కరెక్ట్ కానీ ఏ డిపార్ట్మెంట్ పోయినా పోలీస్ అనేది వాళ్ళ నోట్లో ఉంటుంది. కాబట్టి ఒక దేవుణ్ణి ఏ విధంగా కొలుస్తామో పోలీసుని కూడా అలాగే గుర్తిస్తాం. కాబట్టి దీని మీద చెడ్డ పేరు ఉంటుంది, అదేవిధంగా మంచి పేరు కూడా కనిపిస్తుంది. ఇంత ప్రజలకి దగ్గరైన డిపార్ట్మెంట్లో కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మంచి పేరు తెచ్చుకోండి. చెప్తున్న రాజుగారి లాగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. ఇది శ్రీహర్ రాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.